ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం ప్రియులారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పదాలకు లెక్కలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నేను కలిసి కలిసి కాపాడి సంరక్షించిందేవా. మరొక కాల సమయం సజీవులకు చేరి ప్రార్థించగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమాకంతా ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ నడుగుముకు ఏర్పాటు చేయగా ఉన్న మరి ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 31 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 31 వచనంలో ఈ విధంగా రాబడినవి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత ఆయన శిష్యులకు కనబడుట, దర్శించుట, అనగా మరణము గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ప్రభువారు శిష్యులందరూ ఒక ప్రదేశంలో వారు కూడి ఉన్నప్పుడు ఆయన వారిని దర్శిస్తున్నారు. భక్తుడైన యోహాను గారు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏమని? ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులు భయపడి అంటున్నారు. అంటే ఈ శిష్యులైన వారు ఆనాడు యూదులకు భయపడి ఏం చేశారంట? తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అంటున్నారు. అంటే ఈ యూదులకు భయపడిన శిష్యులు అంటే ప్రభు అని మరి శిలువ మీద చంపారు కాబట్టి ఆయన యొక్క శిష్యులైన వారిని కూడా వారు చంపుతారన్న భయంతో శిష్యులు ఏం చేశారు? తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచెను అన్నారు. అంటే ప్రభువు వారి మధ్యకు ఆయన శరీరధారిగా పునరుత్థానుడై తిరిగి వచ్చి వారిని దర్శిస్తున్నారు. ఏమని? మీకు సమాధానము కలుగుగా కానీ వారితో చెప్పాను. యేసు ప్రభు వారు శిష్యులను సమాధానపరుస్తున్నారు. అంటే సమాధానము లేకుండా వారు యూదులకు భయపడినందున వారు తలుపులు వేసుకుని లోపల ఉన్నవారిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను రెక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించింది. ఎప్పుడైతే సమాధానము కలుగునగా కానీ ప్రభు వారికి చెప్పారో ఆ చెప్పిన తర్వాత ఆయన తన హస్తాన్ని మరి ఆ గాయాలను, చేతిలో ఉన్న గాయాలను, ఆ ప్రకటెముకలో ఆ ప్రక్కన ఆయన పొడిచినప్పుడు జరిగిన గాయాలు ఏవైతున్నావో వాటిని ప్రభు వారికి చూపిస్తున్నారు. ఏమని? ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చొప్పుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అన్నారు. అంటే అంతవరకు ఉన్న ఆ యొక్క భయము, ఆందోళన కూడా ప్రభువును చూడంగానే వారు ధైర్యం కలిగి ప్రభువునందు సంతోషించిన వారు ఉన్నారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. అంటే ఏదైతే తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించి ఆయన తిరిగి మరణించి లేచారో, ఆయన తన కార్యాన్ని సంపూర్తి చేశారో, ఇప్పుడు సజీవులై ఉన్న ఆయన శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే యేసు మరలా మీకు సమాధానం కలుగునగాక అన్నాడు. ఎక్కడ? వారి భూలోకంలో చేయవలసిన పరిచర్యలో, సేవలో వారి పాత్ర ఏమైనదో గుర్తు చేస్తూ ప్రభు అంటున్నారు, తండ్రి నన్ను పంపిన ప్రకారము, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను ఎలాగైతే పంపారో ఆ ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పినట్టు. ఇప్పుడు వీరు చేయవలసిన పని ఏంటంటే తలుపు వేసుకున్న లోపల ఉండటం కాదు, కానీ వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించవలసి ఉన్నదనే విషయాన్ని ప్రభు అక్కడ శిష్యులకు గుర్తు చేశారు. చెప్పి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అంటారు. అంటే ఆత్మను వారు పొందినట్లు, పరిశుద్ధాత్మ చేత వారు నిలబడినట్లు వారందరినీ పరిశుద్ధాత్మలో ఆయన నింపిన వారు ఉన్నారు. కాబట్టి
యేసు ఆయన అన్నట్టు మాట, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఆ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి పరిశుద్ధాత్మను పొందుడి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆదరణకర్త మీ మధ్య నివసిస్తున్నాడు కదా, ఆ ఆదరణకర్తను మీరు పొంది ఉండండి అనే విషయాన్ని చెప్పి, మీరు ఎవరి పాపముల ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమిపోవడను, ఎవరి పాపముల మీరు నిలిచి నిత్తురో అవి నిలిచి వారితో చెప్పాను. అంటే క్షమాగుణము కలిగిన వారిగా మీరున్నారు. అదే క్షమాగుణాన్ని కలిగి మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించేవారు ఉండాలని ప్రభు చెప్తున్నారు. అంటే ఏంటి సమాధానం అంటే తండ్రి యొద్ద నుండి కలిగే సమాధానం, పరలోక సంబంధమైన సమాధానాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభువుడు గుర్తు చేశారు. కాబట్టి యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడై దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. అంటే ఆ సమయమున మరి తోమ వారితో లేకపోవడం వల్ల మరి ప్రభువుని గురించి తనకి కొన్ని అనుమానాలు సందేహాలు కలిగి ఉన్నాడు. అయితే రాయబడిన మాట గనుక మరి 12 మందిలో ఒకడగు దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చీల్చితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల్లో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పిన. మరి తోమ ఈ శిష్యులు చెప్పినప్పుడు మరి తోమ శిష్యుల మాట నమ్మలేదు. తాను అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్న గాయాలలో ఉన్న యొక్క మరి ప్రదేశంలో నేను ఏలు పెడితే కానీ నమ్మను, ఆయన ప్రక్కన కలిగిన గాయంలో నేను ఏలు పెడితే కానీ నమ్మను అంటున్నాడు. అంటే తనలో ఉన్న ఆ యొక్క సందేహాన్ని మరి తాను కలిగి ఉన్న విషయాన్ని మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, తోమతో ప్రభు చెప్తున్నారు ఏమని, 8వ దినమైన 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేనంటాడు. ఈ జరిగిన తర్వాత 8 దినాలు అంటే పునరుత్థానమైన తర్వాత మరునాటి పరిశుద్ధ దినాన్ని సబాతు దినాన్ని వారు కూడి ఉన్నప్పుడు ఆ తరువాత ప్రభు మరలా 8వ దినాన్ని వారిని దర్శించారు. అప్పుడు 8వ దినములైన తరువాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఇప్పుడు గతంలో మరి ప్రభు వచ్చినప్పుడు తోమ లేడు. అయితే ప్రభు మేము చూసామంటే తోమ నమ్మలేదు. కాబట్టి ఇక్కడ తోమ రెండోసారి ప్రభు యొక్క దర్శనంలో అంటే ప్రభు వారిని దర్శించేటప్పుడు వచ్చేటప్పటికి వారితో తోమ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, తలుపు మూయబడి ఉండెను, యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని. అంటే ప్రభువు మరలా వారు కూడి ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు వారితో పాటు ఉన్న తోమ కూడా అక్కడ ఉండడాన్ని బట్టి మరలా ప్రభు తలుపు మూసి ఉండగా ఆయన అందుకు ప్రవేశించి ఆయన అన్నాడు, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కను ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమని అంటాడు. ప్రభు ఇక్కడ తోమాతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అవిశ్వాస కాక విశ్వాసవిగా ఉండు అంటే తనలో ఉన్న అవిశ్వాసాన్ని శిష్యులతో తన స్నేహితులతో ఏదైతే తను పంచుకున్నాడో అదే మాటలను ప్రభు అక్కడ వచ్చి గుర్తు చేశారు. ఏమని, నువ్వు నా చేతి గాయాల్లో వేలు పెడితేగా నమ్మన్నావు కదా, అందుకనే వచ్చి నా చేతి గాయాలను చూడమంటున్నారు. రెండవదిగా నా ప్రక్కన ఉన్న గాయాన్ని చూచి నువ్వు అవిశ్వాసులుగా కాక విశ్వాసిగా ఉండు అంటే క్రీస్తులో వారు విశ్వాసులుగా ఉండాలి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయమును పొందిన వారే ఉండాలని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. అంటే ఎప్పుడైతే ప్రభు ఆ విధంగా తోమతో మాట్లాడారో వెంటనే తోమలో ఉన్న యొక్క అవిశ్వాసము తొలగి ప్రభువుని గుర్తిరిగిన వాడే తోమ అంటున్నాడు, నా ప్రభువా నా దేవా, నా ప్రభుడుగా నా దేవుడిగా ఉన్నావు అనే విషయాన్ని తోమ అక్కడ ప్రభువుని గురించి అంగీకరించాడు. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పిన. అయితే మరి తోమ ప్రభు విషయంలో మరి ఆ గాయాలు చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు, తోమ కంటే అంటే ఏంటి, విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ నడిపించే జీవితంలో తోమ కన్నా ఉన్నతమైన స్థితి దేవుడు మనకి అనుగ్రహించాలి. అంటే ఏంటంటే
నమ్మకపోయి అంటే ఏంటి, తను చూచి నమ్మి విశ్వసించాడు. అలాగా చూడక నమ్మిన వారు మరీ ధన్యులని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకని యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు మరీ ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత మరి శిష్యులను ఈ రెండోసారి ఆయన దర్శించి ఉన్నారు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అంటారు. అంటే వారి ఎదుట ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆ 40 దినాలు వారి మధ్య ఆయన నివసించినప్పుడు అనేకమైన సూచక క్రియలను మరి ప్రభు అక్కడ జరిగించారు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నమ్మున జీవము పొందినట్లు ఇవి వ్రాయబడిన అంటారు. కాబట్టి జీవ గ్రంథంలో రాయబడిన ఆయనను గుర్చిన మాటలు, ఆయన గుర్చిన ఉద్దేశాలు మీరు నమ్మి విశ్వసించినట్లయితే మరి ఇంకా అనేకమైనవి దేవుడు మీ పట్ల జరిగించిన విషయాన్ని భక్తుడైన యోహాను గుర్తు చేశాడు. కాబట్టి మరి అక్కడ ఆయన అంటున్నమాట, యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లు అంటే ఏదైతే నీలో ఉన్న అపనమ్మిక ఉందో ఆ అపనమ్మికను తొలగించి ప్రభువుని గురించి నమ్మినట్లయితే ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి రాయబడిన అంటున్నారు. కాబట్టి క్రీస్తునందు అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా మనము దేవుని యందు విశ్వాసంలో కలిగిన వారం అయితే ఆ విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించబడిన ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి ఆయన మనతో ఆనాడు శిష్యులతో నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో ఆయన సదాకాలము నిలిచేవాడైనాడు, జీవించేవాడైనాడని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా ప్రభు పునరుత్థానం పొందిన తరువాత ఆ యొక్క 8 దినములైన తర్వాత ఇటు రీతిగా ప్రభు తన శిష్యులను మరి తాను ప్రేమించిన వారిని దర్శించి వారిని ఎందు నిమిత్తమైతే మరి తండ్రి చిత్తాన్ని జరిగించవలసిందో ఆ బాధ్యతను వారికి ప్రభు అక్కడ అనుగ్రహించాడు. కాబట్టి నేడు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను అందించేవారంగా క్రీస్తు యేసు యొక్క ప్రేమలో కొనసాగేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవాన్ని బంగారు పాదాలు కొనాలి. ఉదయకాల సమయం నీ పాదాలు చెంత చేరి ప్రార్థించుండగా వాక్యం చేత, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించిన దేవా నీకు వందనాలు. అవును నాయన, నీవు పునరుత్థానుడైన తర్వాత శిష్యులందరూ నాయన మరి యూదులకు భయపడి మరి వారు గదుల్లో దాగి ఉండగా వారి మధ్య నిలిచి వారిని ధైర్యపరిచి అయా వారికి నీవు కనపరుచుకొని నీ మహిమను వారికి కనపరిచి వారి మీద నీ ఆత్మను ఉంచినందుకే వందనాలు. అవును నాయన, నేడు మేము నీ ఆత్మను కలిగిన వారముగా, నేను ఎరిగిన వారముగా, నీ అన్ని విశ్వాసంలో కొనసాగు వారము సహాయం తెచ్చండి. అవిశ్వాసముగా ఆనాడు తోమ ప్రభు యొక్క చేతి గాయాలలో నేను చూస్తే గాని, ప్రక్కల గాయాన్ని చూస్తే గాని నమ్మనన్నప్పుడు ప్రభు నీవు మరి తోమాను కూడా మళ్ళా రెండోసారి వారిని వచ్చి నువ్వు నిలిచి దర్శించి అవిశ్వాసులు కాక విశ్వాసమైంది మా తోమాను ముందుకు నడిపించింది దేవా. ఇదిగోనైనా నేడు ఈ సమాజ దినాన్ని ఆయన మేము రీతిగా నేను ప్రార్థించండిగా మాలో ప్రతి విధమైన అవిశ్వాసాన్ని తొలగించి మమ్మల్ని విశ్వాసులుగా చేసి నీ ప్రత్యేక నీకు వాడుచున్నాం. మేము ఎక్కడైతే ప్రభా నిన్ను మహిమపరచాలో, ఎక్కడైతే నేను కనపరచాలో, ఎక్కడైతే నీ సాక్షులుగా ఉండాలో అక్కడ మేము ఉండుటకు నీ సహాయం మాకు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చేత ఆశీర్వదించి దీవించండి. నాయన నేడు సభకు పరిచయంలో నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించుకొని ఆలోచన ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక నాకు అందరూ మారుమనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చేరగలిగితే గట్టికరు దయచేయమని జీవం వరకు నీ మాటల చేత మమ్మల్ని జీవపజేసి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని ఏ సమతనామమును ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మనగనాలు మాకు దయచేయము, మన ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో కాల్సిన గతించిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించిన గాక. ఆమేన్.